ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఒంగోలు అర్బన్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో రామ్నగర్లోని ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట సమస్యల పరిష్కారం కోరుతూ రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు అర్బన్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. సమ్మెకాలానికి జీతాలు ఇవ్వాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్పు చేయాలని, చనిపోయిన కుటుంబంలో ఇంకొకరికి ఉద్యోగం ఇవ్వాలని, అలానే గ్రాడ్యుటీ కూడా ఇవ్వాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా నాయకురాలు కల్పన డిమాండ్ చేశారు. అర్బన్ ప్రాజెక్టు కార్యదర్శి కె హమీమా, అర్బన్ ప్రాజెక్టు అధ్యక్షురాలు ఏ పద్మ, కోశాధికారి కె సుబ్బమ్మ, సిఐటియు నగర కార్యదర్శి మహేష్ తదితరులు పాల్గొన్నారు. సమ్మెకాల ఒప్పందాలకు జీవోలు ఇవ్వాలి, సమ్మెకాల ఒప్పందాలకు జీవోలు ఇవ్వాలి, సమ్మెకాల ఒప్పందాలకు జీవోలు ఇవ్వాలి, సమ్మెకాల ఒప్పందాలకు జీవోలు కోరుతున్నాను. అంగన్వాడీ వర్కర్స్ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలి. ఇవ్వాలి 26,000, కనీస వేతనం 26,000, కనీస వేతనం 26,000, కనీస వేతనం 26,000, ఇవ్వాలి, కనీస వేతనం 26,000, ఇవ్వాలి, కనీస వేతనాలు ఇవ్వాలి, కనీస వేతనాలు ఇవ్వాలి, కనీస వేతనాలు జయప్రదం చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ధర్నాలు. ఈరోజు అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా ఏ అయితే లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ ఏ అయితే ఈ మినిట్స్ కాపీ ఇచ్చి జీవోలు అమలు చేయలేదో ఆ జీవోలను వెంటనే అమలు చేయాలని చెప్పి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, అట్లానే చనిపోయిన వర్కర్కి 20,000 మట్టి ఖర్చుల కింద, అట్లానే ఒకరికి కుటుంబంలో ఉద్యోగం, అట్లానే ఈ సమ్మెకాలంలో చనిపోయిన వర్కర్లకు కూడా అమలు చేయాలని చెప్పేసి, అట్లానే డిఏ బిల్లులు అన్నీ పెండింగ్లో ఉన్నాయి, అవన్నీ ఇవ్వాలని, మెనూ ఛార్జీలు, గ్యాస్ బిల్లులు వెంటనే పెంచి ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం 2019 నుంచి ఈ రోజు దాకా కూడా వీళ్ళు వేతనాలు పెంచలేదు. రెండో వైపున విపరీతంగా ధరలు మాత్రం విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఆ ధరలకు అనుగుణంగా ప్రతి ఒక్కరికి కూడా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నాయి. అట్లానే గ్రాడ్యుటీ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది, అంగన్వాడీ వర్కర్లందరికీ గ్రాడ్యుటీ కింద వస్తారు అని చెప్పి. కానీ వీళ్ళందరినీ కూడా వెట్టి చాకిరీ అయితే చేయించుకుంటున్నారు, కానీ వీళ్ళకి మాత్రం గ్రాడ్యుటీ అమలు చేయట్లేదు. గ్రాడ్యుటీ అమలు చేయాలని చెప్తుంది. రెండో వైపున మన ప్రభుత్వం చెప్తా ఉంది, బాలింతలు, గర్భిణీలకు, చిన్నపిల్లలు రక్తహీనతో బాధపడుతూ ఉన్నారు. దాదాపు దేశంలో 37% మంది పౌష్టికాహారం లేక అట్లా పొట్టి పిల్లలు వెళ్తున్నారని, అట్లానే 17% మంది పిల్లలు ఎదుగుదగ్గ బరువు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్తా ఉన్నారు. కానీ దాని బడ్జెట్లో కూడా దీనికి మా ఐసిడిఎస్ కేటాయించాల్సిన బడ్జెట్ చాలా కుదించేశారు. ఆ బడ్జెట్ పెంచకుండా వీళ్ళ జీతాలు ఇవ్వకుండా, లేకపోతే మెనూ ఛార్జీలు 5 పైసలు పెంచారు. ఒక్కో పిల్లాడికి 5 పైసలు పెంచి ఎట్లా ఈరోజు వాళ్ళకి పౌష్టికాహారం అందిస్తాము? అందుకని ప్రభుత్వం బాగా ప్రజలు కానీ బలవంతంగా కానీ పిల్లలు బలంగా ఉండాలన్నా, రక్తహీనతో బాధపడకుండా ఉండాలన్నా, ఈరోజు కరోనా వచ్చిన తర్వాత జీతాలు లేక సరిగ్గా ఈ కుటుంబాలు గడవని పరిస్థితుల్లో ఇది ఐసిడిఎస్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అందుకని ఐసిడిఎస్ని బలోపేతం చేయకుండా దేశం ముందర పోవడం కూడా కష్టంగా ఉండేది. కాబట్టి మన ఈరోజు చిన్నపిల్లలే రేపు భారత పౌరులు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం అంగన్వాడీలకు ఇవ్వాల్సిన వేతనాలు పెంచాలి, అట్లానే మెనూ ఛార్జీలు పెంచాలి, ఏ అయితే పెండింగ్లో ఉన్నాయో టీఏడిఏలు అవన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు జరుగుతూ ఉంది. ఈరోజు కానీ మా ప్రభుత్వం రేపు బడ్జెట్లో అంగన్వాడీలకి వేతనాలు పెంచకపోయినా, ఈ మెనూ ఛార్జీలు, టీఏలు పెండింగ్ ఇవ్వకపోయినా కూడా ఇంకా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాన్ని సిద్ధపడతారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.